బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, క్షుద్ర ప్రయోగాలు చేసేవాళ్ళు కొంత జనబాహుళ్యంకు దూరంగా ఉంటారు. మీకు రీసెంట్‌గా ఒక సినిమా వచ్చింది. వాడు చెంచాలం చెంచాలం ఉంటాడు. ఊకే ఓ శ్మశానంకి పోతాడు. అడవికి పోతాడు. అక్కడ అడవికి సీక్రెట్‌గా పోతాడు. మందినాడు ముట్టలేడు. వానికి ఉండబుద్ధి అయితలేదు. అదేదో సినిమా ఉంటది. వాడు ఆటో డ్రైవర్ ఉంటాడు. ఆ సినిమా పేరు ఏం పేరు? కాంచనా? ఆ? కాంచన. పొలిమేర 2. పొలిమేర పొలిమేర, పొలిమేర. పొలిమేర 2. పొలిమేర. అట్లా ఇప్పుడు అమ్మగారు అన్నమాట వాస్తవం. నల్లమల అడవిలో కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళకి నాకేం తెలియదు స్వామి. అయ్యో స్వామికి ఏమైనా లింక్స్ కంపగాల. ఇది ఒక కంపెనీ. అంటే మా మా సైన్స్ అంటే మా మా యొక్క ఊహ, మా యొక్క జ్ఞానం అనేది అట్లా పట్టుకుంటుంది. ఎట్లా పట్టుకుంటుంది స్వామి? మళ్ళీ మాకెందుకు దొరకదంటే ఊరకుక్క బాంబును పట్టుకుంటా లేదు. స్పెషల్ డాగ్సే బాంబును పట్టుకుంటాయి. ఊరకుక్కని తీసుకపో బాంబు ఆడుందంటే చూపిస్తుందే. మాంసం ఉందంటే చూపిస్తుంది చూడది. ఆడ మాంసం ఉందంటే చూపిస్తుంది. కానీ బాంబును పట్టుకోలేదు. ఇటువంటి ప్రయోగాలు చేసే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మేము పట్టుకుంటాం. ఎందుకు పట్టుకోవాల్సి వస్తుంది అంటే వాళ్ళు లైవ్లో పట్టుకోం. జ్ఞానంతోన సిమ్టమ్స్ పట్టుకుంటాం. ఎందుకు పట్టుకుంటామంటే మా దైవశక్తితో వాని శక్తి నిర్జించబడాలని చెప్పేసి మేము సంకల్పం చేయాలి. కాబట్టి ఈ దిశలో వాడు ఉన్నాడని మంత్రాన్ని చదివి ఇట్లా చిట్కేస్తాం. అస్త్రాయ ఫట్ అన్నమంటే ఇక్కిన పోతుంది. చండీ ఉపాసనలో బాగా నేను దిగ్బంధనాలు ఎక్కువ చేస్తుంటాను. ఈ దిశలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, 10 మందికి నాశనం చేస్తున్నాడు అంటే వాడు పడిపోవాలని